వరకట్నం గురించి మాట్లాడితే చాలామంది యాలిమనీ గురించి కూడా మాట్లాడమని చెప్పారు నాకు. సో, యాలిమనీ గురించి మాట్లాడుకుందాము. నేను లా పర్సన్ కాదు. నాకు జ్యుడిషియరీలో ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. సో, నేను ప్యూర్‌లీ హిస్టారికల్ అండ్ సొసైటల్ పర్స్‌పెక్టివ్‌లోనే ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాను. యాక్చువల్లీ యాలిమనీ హిందూ సాంప్రదాయమా? కైండ్ ఆఫ్ యెస్ అనే చెప్పొచ్చు. సో, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. యాలిమనీ అనేది ఈ పదం వాడుకలో లేదు గానీ, ఈ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 1500 సంవత్సరాలు పైపెచ్చినే ఎగ్జిస్టెన్స్‌లో ఉంది. Alimony concept is purely based on the assumption that husband is the breadwinner and wife is the caretaker or homemaker అని అర్థం. ఈ అజంప్షన్ బేసిస్లో యాలిమనీ అనే కాన్సెప్ట్ వాడుకలోకి వచ్చింది. మెసపటోమియన్ సివిలైజేషన్ నుంచే యాలిమనీ కాన్సెప్ట్ ఉంది. మెసపటోమియన్, ఏన్షియంట్ రోమ్, ఏన్షియంట్ హిందూ సివిలైజేషన్ అండ్ క్రిస్టియానిటీ, జ్యూయిష్ వీటిలన్నిటి కల్చర్స్లో కూడా భర్త ఒకవేళ గనక భార్యని వదిలేస్తే లేదా భర్త చనిపోతే ఆ భార్యకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ కాన్సెప్ట్ వచ్చింది. పూర్వకాలంలో భర్తలు మాత్రమే సంపాదించేవాళ్ళు, భార్యలు సంపాదించేవాళ్ళు కాదు. అలానే ఎక్కువ చదువుకునే వాళ్ళు కూడా కాదు. పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయేవాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఉండేవి కాదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఉండేది కాదు. అందుకని అలాంటి కేసెస్లో ఒకవేళ భర్త చనిపోయినా లేదంటే భార్యని వదిలేసినా ఆ భర్తే భార్యకు హెల్ప్ చేయాలి అన్న కాన్సెప్ట్ యాలిమనీ అనేది. ఇన్ మిడ్ 1800s యాలిమనీ అనేది ఒక టర్మ్ కిందన కోర్టులో ప్రవేశపెట్టారు. యాలిమనీ అంటే లాటిన్లో నరిష్మెంట్ ఆర్ సపోర్ట్ అని అర్థం. అయితే యాలిమనీ కేవలం భర్తలు మాత్రమే భార్యకి ఇచ్చేదా అంటే కాదు. యాలిమనీ అనేది ఒక స్పౌస్ ఇంకో స్పౌస్కి ఇచ్చేది. ఈ స్పౌస్ ఎవరు ఇస్తారు అంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు లేదా ఫైనాన్షియల్లీ అప్పర్ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్లీ లోవర్ హ్యాండ్ ఉన్న స్పౌస్కి ఇచ్చేది యాలిమనీ. అది భార్య భర్త కావచ్చు లేదా భర్త భార్య కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీనిలో కూడా రకరకాలు ఉంటాయి. టెంపరరీ, పర్మనెంట్, రీఎంబర్స్మెంట్, రీహాబిలిటేటివ్ ఆర్ లంసమ్ అమౌంట్, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. పెళ్ళికి ఫైనాన్షియల్ స్టేటస్, ఎన్నాళ్ళు పెళ్ళయింది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఇచ్చేదే యాలిమనీ. అంతే తప్ప భార్యలు కోర్టుకు వెళ్ళి నాకు ₹1,00,00,000 కావాలి నెలకి అంటే ఇచ్చేసేది కాదు. అయితే లా ఎన్నో విధాలుగా చేంజ్ అవుతుంది, ఎన్నో కంట్రీస్లో చేంజ్ అవుతుంది. దీనివల్ల యాలిమనీ అనే కాన్సెప్ట్ కూడా చేంజ్ అవుతూ వచ్చింది ఇన్నాళ్ళ వరకును. అయితే ఇప్పుడు మారింది. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు అండ్ భార్యలు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. బట్ ఇన్ మోస్ట్ కేసెస్, ఇన్ మెజారిటీ ఆఫ్ కేసెస్, ఇండియాలో అవనండి, యూఎస్లో అవనండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యాలిమనీకి వీళ్ళు వేసే వాళ్ళందరూ కూడా భార్యలు తక్కువ సంపాదిస్తారు లేదా పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటారు కస్టోడియల్గా. లేదు అంటే కనుక వాళ్ళకి అసలు సంపాదనే ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళ కెరియర్ వదిలేసుకుంటారు. ఇలాంటి కేసెస్లోనే కోర్ట్ యూజువల్లీ భర్తని భార్యకు సపోర్ట్ చేయమంటుంది ఫైనాన్షియల్గా. బట్ యాలిమనీ అనేది కేవలం భర్త భార్యకి ఇచ్చేది కాదు. ఏమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి. నమస్తే.